రాత్రి చంద్రగ్రహణం 9:55కి స్టార్ట్ అయిద్దన్నారు. రాత్రి గబగబా వండేసుకొని అన్నం కూరలన్నీ పెందలాడి తినేసేసాము. స్నానాలు చేసి పెందలాడి పడుకున్నాము. అయితే పొద్దున్నే లేచినాకనే గ్రహణం అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయింది. నిద్ర లేచి అంట్లు కడిగి కసువులు జిమ్మి ముగ్గేసుకొని అన్ని బండ్లన్నీ తుడిచేసేసుకొని తలస్నానాలు చేసేసరికి నాకైతే 9 అయింది. ఇప్పుడు అన్నం కూరలు చేద్దామని వంట చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి మనం కూర అన్నం ఎప్పుడైతే లేట్ చేస్తామో వాళ్ళకి ఆ రోజు పెందలాడ ఆకలి అవుతుంది. నేను ఇప్పుడు దొండకాయ కూర చేస్తుంటే ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసరికి చాలా లేట్ అయింది. అందుకని గబగబా చేద్దామని హైలో పెట్టి చేస్తున్నాను. కానీ వాళ్ళకి తొందరగా ఇప్పుడు టైం 10 అవుతుంది అన్నం కూరలు అయ్యేసరికి. ఈరోజు కొంచెం లేట్ అయిందని గబగబా చేయమన్నారని ఇంకా హైలో పెట్టి గబగబా చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, ఆ దొండకాయ కూర అయితే అయిపోవచ్చింది. అయితే ఈ దొండకాయ కూర చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంట్లో చాలా రోజుల తర్వాత చేస్తున్నసరికి కొంచెం ఫ్రై లాగా చేయమన్నారు. అందుకే బాగా ఫ్రై చేసేసాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.